హనుమంతరావు తెలంగాణ ప్రజలకు తొలి ఏకాదశి పీర్ల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 11 ఏళ్ల పాలనలో బీసీలకు ఏం చేయలేదు అని వీహెచ్ అన్నారు. 3 సార్లు మోడీని కలిసి బీసీలకు సపరేట్ మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఓబీసీలను పైకి తీసుకురావడానికి కర్ణాటకలో ఈ నెల 15వ సమావేశం నిర్వహిస్తుందన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తనకు ఆహ్వానం పంపారన్నారు. కవిత ఎందుకు రైలు రోకో చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. మేము 42 సంవత్సరాల రిజర్వేషన్ అమలు చేయకపోతే రైలు రోకో చేయండి అని వీహెచ్ అన్నారు. సామాజిక న్యాయ సమరభేరి సభ గ్రాండ్ సక్సెస్ అయిందని ఆయన అన్నారు. ఇక కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలని ఖర్గే సూచించారన్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్లకు పదవి ఇవ్వాలని పీఏసీలో చెప్పారన్నారు. ధర్నాలు చేసిన అదేవిధంగా మహిళల రిజర్వేషన్ కూడా పట్టుబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగన జరగాలి, అన్ని రాష్ట్రాలలో జరగాలని ఆలోచన చేసే సమయంలో ఇది సరి అయిన నిర్ణయం. నేను ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. దీంతో పాటు ఇవాళ మన ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం మీద బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఊర్ల నుంచి వచ్చిన భజను మేము డబ్బులు పెట్టలే, లారీలు పెట్టలే, ఎవరికి వాడు. ఎందుకంటే రాజీవ్ గాంధీ అయితే 5 సంవత్సరాలకు పంచాయతీ వ్యవస్థ జరగాలని ఆనాడు నిర్ణయం తీసుకొని 5 సంవత్సరాలకు అసెంబ్లీ పార్లమెంట్ ఎట్లా ఎన్నికలు జరుగుతాయో అదేవిధంగా పంచాయతీలో జరగాలి. గ్రామాలు అభివృద్ధి చెందిన నాడే దేశం బాగుపడుతుందని మహాత్మా గాంధీ ఆలోచన చేశాడు. అదే ఆలోచన ఈనాడు ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో భాగంగానే ఇవాళ నిన్న బాగా సక్సెస్ అయ్యేందుకు నేను క్యాడర్కు వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఉన్న ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ల కంటే ముందు సీనియర్ల మీటింగ్లో మా మల్లికార్జున్ ఖర్గే గారు 2 మాటలు మంచిగా చెప్పిండే. అయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో అవన్నీ తీసేయాలి అన్నాడు. ఎవరి గురించి కొట్లాడి ఇంటి గురించి కాదు కదా. మా దగ్గర కూడా కర్ణాటకలో అయితే తీసేసి ఇక్కడ కూడా తీసేయాలన్నారు. ఈ ధర్నాలు చేసిన అదేవిధంగా మహిళల రిజర్వేషన్ కూడా పట్టుబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగన జరగాలి, అన్ని రాష్ట్రాలలో జరగాలి అని ఆలోచన చేసే సమయంలో ఇది సరి అయిన నిర్ణయం. నేను ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. దీంతో హైదరాబాద్ సబ్సిమటిలోని గోల్కొండ శ్రీ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ 51వ వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బోనాల ఉత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ లాలాపేటలో జనసంఘ నేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లుగా రామచంద్రరావు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేను బాధ్యత స్వీకరించిన తర్వాత నేను నివసించేటటువంటి మండల్ అంటే డివిజన్లో నా డివిజన్లో ఉన్నటువంటి ఒక బూత్ అధ్యక్షుడి ఇంటికి రాష్ట్ర అధ్యక్షుడిగా వారింటికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ. కార్యకర్తల వెంట నేను ఉన్నాను. బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా బూత్ ప్రెసిడెంట్ ఇంటికి పోయి ఇక్కడ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలను కలిసి ఇక్కడ చెట్టు నాటి ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీతో ఉంటాము, మనందరం కూడా కష్టపడి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మనం ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం ఇప్పటి నుంచే చేయాలి. పార్టీ నిర్మాణం బూత్ నుంచే చేయాలి. బూత్ గెలిస్తేనే రేపు రాష్ట్రం గెలుస్తాము. కాబట్టి అటువంటి ఒక సందేశాన్ని ఈరోజు నేను బూత్ స్థాయిలో పనిచేసిన కార్యకర్తలు పంపిస్తాను. ఎందుకంటే ఈ పార్టీ కార్యకర్తలే పార్టీకి బలము. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామర్ రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. అన్ని అంశాలపై చర్చించడానికి అమరవీరుల స్తూపం వద్దకు రావాలని సవాలు విసిరారు. సీఎం రేవంత్ రెడ్డితో పోటీ పడే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. కేటీఆర్ ఏపీ మంత్రి లోకేష్తో రహస్య మంత్రాలు జరుపుతున్నారని ఆరోపించారు. లోకేష్తో రహస్య మంత్రాలు ఏమిటో దమ్ముంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తారీఖు నాడు
ప్రెస్ క్లబ్కు రావాల్సిందిగా ఆయన ఏదైతే అడిగిండో మన అందరం కూడా చూసినాం. మేమేమంటున్నామంటే సంక్షేమాలకి సంబంధించినటువంటి అంశాల్లో పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని విధానాల మీద ఏ ఒక్క అంశం కాదు, నిన్న కేటీఆర్ చెప్పినట్టు, తారక రామారావు చెప్పినట్టు ఏ ఒక్క అంశం కాదు, రైతుల అంశం మాత్రమే కాదు, నీటి వాటాలైనా, రైతుల వ్యవహారమైనా, సంక్షేమాలైనా, కొలువులు కల్పించడమైనా, గత 10 సంవత్సరాల మీ చీకటి చరిత్ర, ప్రజాపాలనలో మేము చేస్తున్నటువంటి సంక్షేమాల చరిత్ర రెండింటినీ కూడా బేరీజు వేసుకోవడమే కాదు, ప్రజా కోర్టులనే తెలుసుకుందాం. దానికి 8 తారీఖు దాకా ఎందుకు, రేపే తెలంగాణ అసెంబ్లీ ముంగట ఉంటున్నటువంటి అమరవీరుల స్తూపం కాడికి 12 గంటలకి రా. తెలంగాణ సంస్కృతి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల ఉత్సవాలతో గోల్కొండ కోట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పిల్లలతో కలిసి భక్తులు క్యూ కట్టారు. అమ్మవారికి బోనాలతో పాటు కొందరు ఒడి బియ్యం, బెల్లం శాఖ ఇక తొట్టెలో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు కోటలోనే వంటలు వండుకుని భోజనం చేశారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులు, పోతురాజుల విన్యాసాలు, యువత స్టెప్పులతో గోల్కొండ మారుమోగిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పక్కగా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై గోల్కొండ నుంచి మా ప్రతినిధి సిరిసాకర్ అందిస్తారు. వైభవంగా గోల్కొండ కోట పైన బోనాల పండగ అయితే జరుగుతుంది కదా. మనం ఇప్పుడు గోల్కొండ కోటలోనే ఉన్నాము. ప్రస్తుతం ఒక ఫ్యామిలీ దగ్గరికి అయితే వచ్చాము. వాళ్ళు బోనం ఎలా తయారు చేశారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? మీ పేరు అంజమ్మ. అంజమ్మ. మీరు, మీ పేరేంటి? విట్లమ్మ. విట్లమ్మ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఖానాపూర్ గండిపేట. గండిపేట నుంచి వచ్చారు. సో ప్రతి సంవత్సరం వస్తుంటారు? ఒక 10 ఏళ్ళ నుంచి వస్తున్నాము. మాకు మంచిగా అనిపించేది, అందుకని ప్రతిసారి వస్తున్నాం. చాలా బాగా అవుతాయి కాబట్టి ప్రతిసారి వస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా బోనం చేస్తున్నారు? 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి బోనం సమర్పిస్తున్నారు. ఎలా తయారు చేస్తారు బోనం? పెరుగు, బెల్లము, అన్నం వండి తర్వాత బొట్లు అన్ని పెట్టి బోనం తయారు చేస్తాం. ఇక్కడే వండుతారా రైస్? ఇంటికాడ వండుకోరారు, అట్లా ఇక్కడనే వండి ఇక్కడనే రెడీ చేస్తాం. ఇక్కడే అన్ని బొట్లు పెట్టేసి అమ్మవారికి మంచిగా అలంకరించి యాపాకులు పెట్టి కళ్ళు పోస్తాం అనమాట అమ్మవారికి. అన్ని తీసుకొచ్చి ఇన్నే తయారు చేసి వచ్చారు కదా, ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుంది? అస్సలు లేదు, చాలా బాగుంది. నేను ఇది సెకండ్ టైం రావడం. ముందు చాలా కష్టమైన రావాలి, ఇక్కడికి వస్తే అన్ని మర్చిపోతాం అన్నట్టుగా పిల్లలను తీసుకొని వచ్చిన ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? లేదు, జస్ట్ సెకండ్ ఇయర్. సెకండ్ టైం. ఓకే, పిల్లలతో వచ్చారు. ఏమి ఇబ్బందులు లేవు. నీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? పైకి ఎక్కుతావా? అమ్మవారి పైకి ఎక్కుతావా? వెళ్తామని చెప్పు. వెళ్తావు, మొక్కుతావు. ఏం కోరుకుంటావు? నువ్వు ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకుంటావా? ఏం చెప్తావు? ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. యూకేజీ. మీ మమ్మీ యూకేజీ అంటున్నావు, ఫస్ట్ క్లాస్ అంటున్నావు. చెప్పు. ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అయినా? మీరే రాంగ్ చెప్తున్నారు. అమ్మాయి ఫస్ట్ క్లాస్ అని చెప్తుంది. నీ పేరేంటి? షాన్విక. షాన్విక. ఓకే, చాలా బాగుంది. సో అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ రా ఇక్కడికి, ఓకేనా? ఓకే. సో పై వరకు వెళ్ళి మళ్ళీ రావాలి. సో చూసారు కదండి, చిన్న పెద్ద అని తేడా లేదనమాట. ఎంత చిన్న పిల్లలైనా సరే అమ్మవారి దగ్గర ఫేస్ చూపించాలి, అమ్మవారి ఆశీస్సులు పొందాలి అని చెప్పి చిన్న పిల్లల నుంచి కూడా తీసుకొని వస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఇదే సందడి ఉంటుంది. నైట్ అయిపోవచ్చు. ఇక్కడ లైట్ షో ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా గోల్కొండ కోట పైన అడుగున అయితే పోలీస్ సిబ్బంది అయితే ఉన్నారు. వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్ ఫెసిలిటీ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైన భద్రత నడుమ గోల్కొండ కోట మీద బోనాల జాతరను అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ గోల్కొండలో ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో శిరీష, గోల్కొండ కోట నుంచి. గోల్కొండ కోట పైన పెద్ద ఎత్తున బోనాల పండుగ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. గోల్కొండ కోట అంతా కూడా డప్పు చప్పులతో మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాల సమర్పణ అయితే చేస్తున్నారు. తొట్టెలు కానివచ్చు, పెద్ద ఎత్తున అయితే భక్తులు ఈ రోజు 5 లక్షల వరకు అయితే భక్తులు వచ్చే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు. మనకు ఆలయ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయితే ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే తెలుస్తున్నాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో మేడం, ఈరోజు తొలి ఏకాదశి, అలాగే ఆదివారం. సో గోల్కొండ కోట పైన ఎలాంటి తాకిడి ఉండే భక్తులు? మామూలుగా ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగానే ఈ 4వ పూజనండి ఈరోజు. 2వ ఆదివారం కాబట్టి భక్తులు చాలా మంది వచ్చే అవకాశం ఉంది. తొలి ఏకాదశి భక్తులు అటు వెళ్లే వాళ్ళు ఉంటారు. సామాన్యంగా
ఇక్కడ ఒక పద్ధతి ఆచారంతో వచ్చేవాళ్ళు ఉంటారు. గోల్కొండ కోట అమ్మవారి దగ్గర బోనాలు అనేది ఇక్కడే మొదలయ్యింది కాబట్టి వచ్చే భక్తుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అలాగే మేము ఒక 4-5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఆ భక్తులకి ఈజీగా దర్శనం అయ్యి మంచిగా వాళ్ళ ఇండ్లకు వాళ్ళు క్షేమంగా వెళ్ళేంత వరకు ప్రశాంతంగా ఇక్కడ ఉండాలి, ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అని తగిన ఏర్పాట్లన్నీ చేశాము. వస్తున్నారు. బోనాలు అనగానే గోల్కొండ కోటనే గుర్తొస్తుంది. సో ఇక్కడే ప్రారంభమైతే ఇక్కడే కూడా ముగుస్తాయి. సో ఇంత పెద్ద ఎత్తున జరుపుతారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా? అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ ఉందండి మాకు. పోలీస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీస్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, ఇట్లా వాటర్ వర్క్స్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తోటి మా డిపార్ట్మెంటల్ హెడ్స్ అంతా కోఆర్డినేషన్ అయినారు. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఇచ్చేయాలి, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా వాళ్ళకి మెడిసిన్స్ అవన్నీ ఇవ్వడము ప్రతి ఒక్కటి అందుబాటులో. ఇక్కడ గోల్కొండ ప్రత్యేకత ఏంటంటే ఇది 882 సంవత్సరాలకు పూర్వం అమ్మవారి ఇక్కడ వెలిసింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ప్రతి ఏటా రాను భక్తులు పెరుగుతూనే ఉన్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది ఏం కలగకుండా అందరికీ ప్రశాంతంగా దర్శనం అయ్యేటట్టు అన్ని రకాల ఏర్పాట్లు అన్నీ తీసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదండి. సో మొత్తానికి బోనాల పండుగ ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎస్, ఇప్పుడైతే మనకు ఆలయ చైర్మన్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కూడా సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఇక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి? ఈ రోజు తొలి ఏకాదశి అలాగే రెండో ఆదివారం కూడా, సో ఎలా ఉన్నాయి అమ్మా? ఇదైతే ఈ రోజు అయితే జగదాంబ మహాంకాళి నాలుగో పూజ అంటే పెద్ద ఘట్టం. ఏంటంటే రాష్ట్రం మొత్తం నలుమూలాల నుంచి తొట్టెలతో వస్తారు. అంచనా ప్రకారంగా 5 లక్షల వరకు వస్తారని మేము ఉన్నాం. వాళ్ళకైతే ఏర్పాట్లు మేము గనగానే చేసినాం. ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి దర్శనం చేయించిన బాధ్యత మేము చేస్తున్నాం. ఈ రోజు ఏంటంటే తొలి ఏకాదశి ఉందనుకున్నాం. ఏకాదశి ఉన్నా కానీ అమ్మవారు దర్శించుకోవడానికి ఎంత కష్టం. నలుమూల నుంచి వస్తూనే ఉంటారు. తండోపతండలు వస్తారు. అమ్మవారు ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మవారు కృప కూడా తీసుకొని వెళ్తారు. కాకపోతే ఈయన 4వ పూజ మట్టుకి చాలా పబ్లిక్ వస్తారు. చాలా పండలుగా వస్తారు. ఇక్కడ శివసత్తులు కూడా చాలా వరకు పెద్దగా బోనాలు ఎత్తుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళకు కూడా సపరేట్ క్యూ లైన్, లేడీస్ కి ప్లస్ శివశక్తులకి బోనం వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ కింద నుంచి పెట్టినాము. వాళ్ళకు కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకు కూడా క్షేమంగా దర్శనం చేయించాలని మా భాగ్యం ఉన్నది. వాళ్ళకు కూడా ఎటు ప్రాబ్లం లేకుండా వాళ్ళకు కూడా మేము దర్శనం చేపిస్తాం. చూసారు కదా. సో గోల్కొండ కోట పైన జగదాంబిక అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాల సమర్పణ, తొట్టెల సమర్పణ, ఘట్టాల ఊరేగింపు, ఈ విధంగా ప్రత్యేక పూజలన్నీ కూడా అవుతున్నాయి. ఈ రోజు తొలి ఏకాదశి కానున్నందున పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు. ఆదివారం తొలి ఏకాదశి భక్తులందరికీ కూడా సుముహూర్తంగా అయితే భావించి జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. భక్తుల తాకిడి ఇలాగే రాత్రి వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది. పెద్ద ఎత్తున 5 లక్షల జనాభా వరకు వచ్చే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భారత్తో సిరిసాగర్, గోల్కొండ కోట నుంచి. సో గోల్కొండ కోట పైన రెండవ ఆదివారం రోజు ఘనంగా గోల్కొండ బోనాలు అయితే జరుగుతున్నాయి కదా. సో మార్నింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము. పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. అలాగే దానికి తగ్గట్టుగా భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అడుగడుగునా పోలీస్ సిబ్బంది కావచ్చు, అలాగే మెడికల్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, ఆలయ చైర్మన్ గారు కూడా చెప్తారు. సో ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే తీసుకున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఆశా వర్కర్స్ కూడా ఉన్నారు. సో అమ్మవారికి సేవ చేయడానికి ఈసారి పెద్ద ఎత్తున సేవ వర్కర్స్ కూడా వచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మవారికి సేవ చేయడం వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా అనిపిస్తుంది అని చెప్పేసి. అమ్మ మీరు చెప్పండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు ఈ అవకాశం ఇప్పించిన చైర్మన్ సార్కి కానీ, పెద్దలకు కానీ అందరికీ ధన్యవాదాలు. మేము రేణుకా ఎల్లమ్మ సేవా సొసైటీ నుండి వచ్చామండి, బల్కంపేట. నా పేరు భాగ్యలక్ష్మి. ఇది 4వ బోనం. ఇక్కడ అమ్మవారికి తండోపతండాలుగా ఇప్పుడు జనాలు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పొద్దుటి నుండి స్టార్ట్ అయింటే 1 గంట 2 గంటల వరకు ఫుల్ బోనాలు వస్తాయి. అసలు క్లౌడ్ చెప్పలేం మనం. ఎందుకంటే మహిళలు కూడా బోనాలు తీసుకొని వస్తారు అమ్మవారికి. అమ్మవారికి ఏంటంటే అమ్మవారు అత్తగారింటి నుండి అమ్మగారింటికి వస్తారు కాబట్టి అందరు మహిళలందరూ ఎక్కడెక్కడ మహిళలు కూడా అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు. అందుకే బోనం అంటే అమ్మవారి భోజనం. ఆమె భోజనం ఆ ప్రీతిని చూసి ఆమె సంతోషించి జనులందరినీ కాపాడుతుంది కనుక అమ్మవారికి ప్రతి మహిళలు ఎక్కడున్న మహిళ కూడా ముత్తైదువుగా, స్వచ్ఛమైన ముత్తైదువులుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించి అందరూ సంతోషంగా ఉంటారు. చాలా మంది ఇప్పుడు ఇంకా జనం స్టార్ట్ అయింది. లక్షల మంది వస్తారు. ఏంటంటే అమ్మవారు మాకు ఈ అవకాశం కల్పించారు. సార్ వాళ్ళకి మాకు చాలా సంతోషంగా ఉంది. సో అమ్మ మీరు చెప్పండి,
ఓకే, అంటే తొలి ఏకాదశి రోజు మళ్ళీ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఏ విధంగా సేవ మా అందరికీ నమస్కారం. ఫస్ట్ మీడియా మిత్రులకు కూడా మాకు ఇంత ఆపర్చునిటీ మాట్లాడడానికి ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి అందరికి గుర్తొచ్చేది ఆషాఢ మాసం బోనాలు. సో మాకు ఫస్ట్ టైం ఇక్కడ అమ్మవారికి బోనాలకు మాకు సేవ చేయడానికి మాకు అవకాశం వచ్చింది. అందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇంత మంచి మాకు అవకాశం ఇచ్చిన మన చైర్మన్ సార్ గారు, చంద్రశేఖర్ సార్ గారికి వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే మాకు ఇంత సేవ చేయడానికి మాకు సహకరిస్తున్న క్యూ లైన్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా బృందం మేమందరం వాళ్ళందరికీ మంచిగా మేము సేవ చేస్తామని మేము చెప్తున్నాము. అలాగే ఇక్కడ మాకు ఇంత మంచిగా సేవ ఇచ్చినందుకు సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మీరు చెప్పండి, మీరు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడే ఫస్ట్ టైం? లేదు నేను భద్రాచలంలో ఎక్కువ చేస్తాను. ఇక్కడ బల్కంపేట గ్రూపు, నేను కూడా నంబర్ని. ఓకే, ఇక్కడికైతే ఇప్పుడే ఫస్ట్? లేదు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ మేమందరం ఒకటే గ్రూప్ అండి. దీప్తి ఫస్ట్, తర్వాత భాగ్యక్క సెకండ్ లీడరు. మేమందరం హ్యాపీ. మేము ఆ తల్లి మమ్మల్ని సంతోషంగా చూడాలి, అందట్లో మేము ఉండాలి, అందరినీ సంతోషంగా చూడాలి, మేము సంతోషంగా ఉండాలి. సో చూసారు కదా, పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి వస్తున్నారు. దానికి తగ్గట్టు కానీ ఆశా వర్కర్స్ కానివ్వచ్చు, ఆలయ ఈవో కానివ్వచ్చు, అలాగే చైర్మన్ కానివ్వచ్చు, పోలీసులు కానివ్వచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మవారికి సేవలు అందిస్తూ, అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించారనే చెప్పుకోవాలి. గోల్కొండ బోనాలు అయిపోయే వరకు కూడా ఈ ఆషాఢ బోనాలు అయిపోయే వరకు కూడా ఇలాగే గోల్కొండ కోట అంతా భక్తుల తాకిడితో సందడిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భరత్తో సిరిసాగర్, గోల్కొండ కోట నుంచి. అంగరంగ వైభవంగా గోల్కొండ కోట పైన బోనాల పండుగ అయితే జరుగుతుంది కదా. మనం మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము. అడుగడుగున భక్త జనం డప్పు చప్పులతో గోల్కొండ కోట అంతా కూడా మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు ఈరోజు 4 నుంచి 5 లక్షల జనాలు భక్తులైతే వచ్చే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా పూర్తి చేశారు. అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా ఈరోజు తొలి ఏకాదశి కావున్నందున ఇంకా ఎక్కువ జనాలు వచ్చే ఛాన్స్ ఉంది. భక్తులందరూ కూడా ఆ రకంగానే ఈరోజు మళ్ళీ 2వ ఆదివారం కావడం, అమ్మవారికి 4వ పూజ నిర్వహిస్తున్నారు. ఈ పూజా ఏర్పాట్లన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ఒకసారి అయితే అయ్యవారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు ఏకాదశి మరియు ఉదయం అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు అయిన తర్వాత భక్తులు తీసుకొచ్చే ఓడిబియ్యాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి ఎక్కియడం జరిగింది. ఈరోజు అమ్మవారి 4వ పూజ. ఇది గోల్కొండ ప్రత్యేక ఏంటంటే అమ్మవారికి 9 వారాల పూజలు అవుతాయి. ఈరోజు అమ్మవారి 4వ పూజ. హైదరాబాద్, సికింద్రాబాద్లో అమ్మవారి బోనాలు ఒకటే రోజు అవుతాయి. గోల్కొండ ప్రత్యేక ఏంటంటే ఆనాటి తానేషా కాలం నుంచి, ముస్లిం రాజుల కాలం నుంచి అమ్మవారికి నవరాత్రుల పూజలు కావాలని 9 వారాలు ప్రతి గురువారం మరి ఆదివారం ఇక్కడ ఉన్న మా వసంత మేడం ఈయో గారి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లపై వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పీస్ అండ్ మైత్రి కమిటీ, టెంపుల్ వాళ్ళ కమిటీ, ఇంకా దేవాలయ సంబంధించిన కుల వృత్తుల ఆధ్వర్యంలో కూడా ప్రతి వాళ్ళ వృత్తిని ఒక్కొక్కరు వృత్తిని కాపాడుకుంటూ వాళ్ళ సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈసారి గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారికి బంగారి బోనము ఈసారి చేపేయడం జరిగింది. మా కుటుంబ సభ్యులు సాయివాచారి గారు, మరి శివాచారి, సురేష్ చారి, శ్రీకాంత్ ఆధ్వర్యంలో అమ్మవారి బంగారి బోనము, అలాగే పుస్తమెట్టలు కూడా ఈసారి అమ్మవారి మహాంకాళి అమ్మవారికి చేయడం జరిగింది. ఈ స్వయంభూగా వెలిచిన విగ్రహాలు ఇవి. ఆనాటి నుంచి అమ్మవారికి స్వయంభూగా వెలిచిన విగ్రహాలు. ఇక్కడ అమ్మవారికి 4వ పూజ, మరి 7వ పూజ రోజు అమ్మవారి శావ కార్యక్రమం ఉంటుంది. అలాగే 9వ పూజ రోజు కుంభార్తితోని పోతరాజు గావు కార్యక్రమంతో 9వ వారం పూజ కార్యక్రమం. ఆ రాజుల కాలం నుంచి నిజాం టైం నుంచే ఇక దేవాలయానికి 28 కులవర్తుల వాళ్ళు ఉన్నారు. చాకలి, మంగలి, ఒడ్రంగి, దేవదాసిని, బైండ్ల, డప్పు అని చాలా మంది 28 కులవృత్తులు ఉన్నారు. ఆ కులవృత్తులు వాళ్ళ వృత్తులు కూడా వాళ్ళ తాత ముత్తాతలు చేసుకుంటూ వాళ్ళు కూడా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారు. సో చూసారు కదండి, అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున భక్తుల తాకిడి ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు అయితే గోల్కొండ కోటలో పూర్తయ్యాయని చెప్పొచ్చు. ఈ రోజు నైట్ కూడా అమ్మవారికి నైట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటున్నారు, అమ్మవారికి హారతి ఇచ్చే టైం వరకు. సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భరత్తో సిరిసాగర్, గోల్కొండ కోట నుంచి. సో గోల్కొండ కోట పైన అంగరంగ వైభవంగా బోనాల జాతర అయితే జరుగుతుంది కదా. మార్నింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అమ్మవారికి బోనా సమర్పణలు, అలాగే వడి బియ్యం సమర్పిస్తున్నారు. తొట్టెలు కావచ్చు, ఘటాలు, ఇవన్నీ కూడా సమర్పిస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా భక్తుల తాకిడైతే ఇలాగే కొనసాగుతుంది. ఇక్కడ మనము ప్రత్యేకించి అమ్మవారికి వడి బియ్యం తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం నించుతున్నారు. ఇక్కడ నించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ వడి బియ్యం అమ్మవారికి నుంచి
వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బియ్యాన్ని కొద్ది వరకు ఇంటికి తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ మొత్తానికి వడి బియ్యం అయితే నమ్ముతున్నారు. ఇక్కడ ఒక ఆలయ అర్చకులు అయితే ఉన్నారు, ఆలయ సేవకులు అయితే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ముందుగా రాజ్ న్యూస్ వాళ్ళకి గోల్కొండ ఆషాఢమాస బోనాల పండుగ శుభాకాంక్షలు. మనకి ఇక్కడ అన్ని గుళ్ళ అయితే ఒకరోజు పండుగ అవుతుందమ్మా. ఇక్కడ ఆషాఢ మాసంలో 9 రోజులు పండుగ ఉంటుంది అనమాట. గోల్కొండ బోనాల ప్రత్యేకత ఏంటంటే 9 రోజులు ఉంటుంది. ఆదివారం, గురువారం ఆ లెక్క చొప్పున 9 రోజులు పండుగ ఉంటుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారి దర్శనం ఇస్తుంది మనకి. ఇవాళ ఇక్కడ పొద్దున 6 గంటల నుంచి కూడా కంటిన్యూస్ ఉందమ్మా. రష్ కంటిన్యూస్ భక్తులు వస్తూనే ఉన్నారు, దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, వైద్య డిపార్ట్మెంట్ నుంచి, వాటర్ డిపార్ట్మెంట్ నుంచి, ఎండోమెంట్ నుంచి అందరు సహకారం ఉంది. అందరు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తున్నాం. స్పెషల్లీ ఇక్కడ దేవాలయ వృత్తి పని వాళ్ళం ఉంటాం. 26 కులాల వాళ్ళం వృత్తి పని వాళ్ళం పనిచేస్తాము. పొద్దున 6 నుంచి కూడా అమ్మవారికి సేవలు అందిస్తూనే ఉన్నాం మేము. ఇక్కడ ఎట్లా అంటే రెండు క్యూ లైన్స్ ఉన్నాయి. ఒకటి మామూలు భక్తజనం రావడానికి, రెండోది బోనాలు రావడానికి. ఎవరి వాళ్ళు సపరేట్గా ఇచ్చి ఎవరికి ఇబ్బంది కాకుండా అందరికి దర్శనం చేపిస్తున్నాం. అలాగే మనకు చూసినట్టయితే అక్కడ బోనం దింపుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మనం అమ్మవారికి వడిబియ్యం పోస్తాం. అంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా అందరికీ ఈజీగా భక్తి దర్శనం అయ్యేటట్టుగా, అందరికి సేవలు అందించేటట్టుగా మేము సహాయపడుతున్నాం. అందరు సేవలు అందుకుంటున్నారు కూడా అమ్మ. అందరికీ దర్శనం కూడా మంచిగా జరుగుతుందమ్మా. సాయంత్రం వరకు ఇవాళ స్పెషల్ ఏంటంటే సిటీ నుంచి ఒక 15-16 తొట్టెల ప్రొసెషన్స్ వచ్చేట్టున్నాయి. ఇవాళ ఎంత లేదన్నా రాత్రి 12 అవుతుందమ్మా. ఇవాళ అంటే ఒక ఇలాగే పూజలు జరుగుతాయి. ఖచ్చితంగా 12 వరకు పూజలు అవుతుంటే తొట్టెల ప్రొసెషన్స్ వస్తాయి. 12కి మేము ఇక్కడ ఘటం అనమాట, హారతి ఇస్తాం అనమాట. హారతి ఇచ్చిన తర్వాతనే క్లోజ్ చేస్తాం. అంటే ఈ వృత్తి పని అంతా కూడా బియ్యం పోయడము, బోనం నింపడము, డప్పు కొట్టడం అంతా కూడా మా దేవాలయ వృత్తి పని వాళ్ళ ఆధ్వర్యం ఉంటుంది. రాత్రికి గుడి బంద్ చేసే ముందు కూడా అమ్మవారికి మా దేవదాసి ఉంటారు ఒకరు, వాళ్ళు ఘటంతో హారతి ఇచ్చిన తర్వాతనే అమ్మవారి క్లోజ్ చేస్తాం, గుడి క్లోజ్ చేస్తాం అనమాట. ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా చేశారు. చాలా అమ్మ, ప్రభుత్వం తరఫున కూడా ఎటువంటి ఫెసిలిటీస్ కావాలో అన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి. చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎస్పెషల్లీ వైద్యం డిపార్ట్మెంట్ అయితే ఎవరు అలసట వచ్చిన వాళ్ళకి సలూన్ అందించడము, వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఎనర్జీ కోసం ఏమైనా కావాలన్నా వాటర్ అందించడం, అంటే ఏవైనా సరే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు. మేము కూడా మా సాయశక్తుల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటాం. సో మచ్ అండి. సో చూసారు కదా, భక్త జనం అంతా కూడా తండోపతండాలుగా తరలి వచ్చినా సరే ఇక్కడ ఏర్పాట్లకు ఎటువంటి లోటు లేదని చెప్పుకోవచ్చు. అమ్మవారికి పైన మనము కింద నుంచి నాగపుట్ట దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ నుంచి కూడా దాదాపు 500 మెట్లు ఎక్కి బోనం నెత్తిన పెట్టుకుని బోనం సమర్పించే వాళ్ళు కావచ్చు, సామాన్య భక్తులు కావచ్చు, అలాగే తరలి వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ప్రత్యేక బ్యారిగేట్లు ఏర్పాటు చేసి మహిళలు ఒక పక్కకి, పురుషులు ఒక పక్కకి పెట్టేసి బ్యారికేడ్లతో ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇబ్బంది కలగకుండా సపరేట్గా ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం సమర్పణ అయితే చేస్తున్నారు. వడిబియ్యం నుంచి అమ్మవారికి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భారత్తో సిరిసాగర్, గోల్కొండ.